ఇక దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వీధుల్లో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. 9 రోజుల పాటు వినాయకునికి పూజలు చేసేందుకు చిన్న పెద్ద అంతా రెడీ అయ్యారు. దీంతో అన్ని వీధులు గణపతి బప్ప మోరియా అనే నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ కనిపిస్తా ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి ఇటు కాణిపాకం దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇటు ఖైరతాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ హేమ లైవ్ లో ఉన్నారు. అట్లాగే వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాణిపాకం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనోహర్ రెడ్డితో మాట్లాడదాం. మనోహర్ రెడ్డి, నవరాత్రులు బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా ఇటు కాణిపాకంలో నిర్వహిస్తారు. సో ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఏంటి, భక్తులు ఏం చెప్తున్నారు? పవన్, ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వంటి కాణిపాకంలో ఈవేళ వినాయక చవితి వేడుకలు అనేవి అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఇప్పుడే అర్ధగంట క్రితమే అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించినటువంటి పరిస్థితి. స్థానిక పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు జిల్లా అధికారులు, కలెక్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కలెక్టర్ గారు ఉన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఆయన బయటకు ఇప్పుడే రావడం జరిగింది. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ కాణిపాక వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈవేళ వినాయక చవితి సందర్భంగా మీరు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. మరి ఈ 21 రోజుల పాటు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఈవేళ జరిగేటువంటి వినాయక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? సామాన్య భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి చర్యలు తీసుకున్నారు సార్? గత ఒక 10 రోజుల నుంచి ఇక్కడ అన్ని రివ్యూ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. గత నెల 28కి ఇక్కడ రావడం జరిగింది. నేను, ఎస్పీ గారు మరియు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలి భక్తుల కోసం ఇది మనం పూర్తి చేశాము. మొన్న కూడా బేసిక్లీ ఇంకొక రివ్యూ అరేంజ్మెంట్ చేసుకొని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా మనం బేసిక్లీ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళకి ఎలా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి అలా సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అది మనం పూర్తి చేశాము. సో ఈరోజు నాకు కూడా అవకాశం వచ్చింది. సో ఉదయం 12 నుంచి ఇక్కడ దర్శనం స్టార్ట్ అయినాయి. వచ్చే 20 రోజు కూడా మనం పూర్తిగా పూర్తి డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు హెడ్ ఆఫ్ హెచ్ఓడీస్ మరియు మిగతా రకరకాలుగా డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉండి ప్రజకి సేవ చేస్తారు. ప్రజకి ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళు రావచ్చు. ఇక్కడ కొద్దిగా భక్తులకి కూడా ఎక్కువగా అవకాశం ఇక్కడ బేసిక్లీ ఒక మంచి అవకాశం ఉన్నాయి. సో ఏం ఇబ్బంది లేకుండా బేసిక్లీ మనం అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేస్తాం. అంటే స్వామివారికి స్వయంభుగా వెలిసిన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది నా అదృష్టం. నాకు ఈ ప్రభుత్వం నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. అందరికీ తెలుసు, గవర్నర్లో చీఫ్ మినిస్టర్ గారు యాజ్ వెల్ యాజ్ ఎండోమెంట్ మినిస్టర్స్, అందరూ క్యాబినెట్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విజయవాడ రిలీఫ్ ఆపరేషన్స్లో బిజీ ఉన్నారు. సో ఇది ఇట్స్ మై లక్, ఇట్స్ మై గుడ్ లక్. థ్యాంక్ యూ. అదేవిధంగా పవన్, ఇక్కడ స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరోపక్క ఈవో గురుప్రసాద్ కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు? అంటే గతంలో మనం అనేక సందర్భాల్లో చూస్తాం, మీరు ఒక మీడియా ప్రతినిధిగా ఉండి ఈ క్షేత్రంలో వచ్చి ఇదే స్థాయిలో గతంలో అయితే లైవ్లు ఇచ్చినటువంటి పరిస్థితి, అదే స్థాయి నుంచి ఈవేళ పట్టు వస్త్రాలు తీసుకు ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా సమర్పించడం మీరు ఎట్లా భావిస్తున్నారు? మహద్భాగ్యం, ఎంతకన్నా భాగ్యం భగవంతుడు మనకేమిస్తాడు. ఎందుకంటే వినాయక చవితి రోజు ఇదే ఆలయంలో ఎలా జరుగుతోంది, ఎలా జరగకూడదు అని వార్తలను ఇచ్చినటువంటి నేను ఈరోజు ఎలా జరపాలని కార్యనిర్వాహకుడిగా, సేవకుడిగా ఇక్కడ ఉండడం అనేది అది పూర్వజన్మ సుకృతము, భగవంతుడు కల్పించినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందుకనే చాలా చిత్తశుద్ధితో నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం. గౌరవ ఈవో గారితో, పోలీసు అధికారులతో, జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఈరోజు తెల్లవారుజామున 1:30 నుంచి అభిషేకం అనంతరం భక్తులను అనుమతించడం జరిగింది. ఏ భక్తుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి అసంతృప్తితో కానీ, బాధతో కానీ, లేదా ఏ రకమైనటువంటి సౌకర్యం లేమితో కానీ వెళ్ళకూడదన్నటువంటి దృఢ నిశ్చయంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఆ కార్యంలో
నాకు నమ్మకం ఉంది, మేము సఫలీకృతలు అవుతాం. ఇప్పటికే మీకు తెలుసుంటుంది, గతంలో ఈ టైంకి అంతా కూడా విపరీతమైనటువంటి రద్దీ వచ్చిన సందర్భంలో ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ మీరు చూశారు, ఏ ఒక్కరూ గంటన్నరకు మించి క్యూ లైన్లో లేకుండా ఈజీగా దర్శనం చేసుకుని పోయే సౌకర్యం కల్పించడం జరిగింది. ఎందుకంటే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, ఎవరికి విఐపి ప్రోటోకాల్ అర్హత ఉందో వారిని మాత్రమే విఐపి ప్రోటోకాల్ అనుమతించే విధంగా సెటప్ చేసుకోవడం, అదేవిధంగా సర్వదర్శనానికి అధిక ప్రాధాన్యతనివ్వడం, బస్టాండ్ నుంచి దిగిన వెంటనే ఎక్కడ ఎవరు దిగినా నేరుగా సర్వదర్శనం క్యూలోకి వస్తే గంట లోపల దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు కానీ, క్యూ లైన్ల మధ్యలో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ మీరు గమనించినట్లయితే కాస్త భిన్నంగా ఈసారి మీకు కనిపిస్తుంది. అదేవిధంగా అలంకరణ మొదలుకొని అనేక రూపాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంత భిన్నంగా చేస్తున్నారు. ఎందుకంటే భక్తులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ముఖ్యంగా సర్వ దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాత్రి ఇక్కడే ఉండి కూడా ఉదయం పూట దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు తృప్తిగా దర్శనం చేసుకుంటున్నారు. మీరందరూ చూస్తున్నారు, ఉదయం నుంచి 3 గంటలకి సర్వదర్శనం మొదలైంది. 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నిరాఘాటంగా కొనసాగుతుంది. ఎవరు వచ్చినా సర్వదర్శనానికి విఘాతం కలగని రీతిలో ఆ లైన్ సపరేట్ కంటిన్యూస్గా వెళ్తూ మిగిలిన వారు ఎవరు వచ్చినా వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు మనమందరం గతంలో ఏదైతే వార్తల రూపంలో ఇలా ఉండాలని కోరుకున్నామో అలా ఈ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కదా ఇక మీదట అన్ని సంవత్సరాలు కూడా అలాగే జరుగుతుంది. ముఖ్యంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి అలంకరణ అనేది చాలా ఆకర్షణీయంగా ఉంది. మేమందరం కూడా చాలా స్పష్టంగా కాంట్రాక్టు తీసుకునేటప్పుడే చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి పనిలో ఎక్కడ నాణ్యత లోపించినా, చిత్తశుద్ధి లోపించినా దానికి సంబంధించినటువంటి పర్యవసానాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ అగరంపల్లి ఆర్చి నుంచి అంటే సుమారు ఆలయం ఉన్నటువంటి ప్రాంతానికి కిలోమీటర్ వరకు కూడా మహాగణపతి స్తోత్రము, మహాగణపతి నామము తప్ప మరొక్కటి వినపడకుండా ఈ చుట్టుపక్కల గ్రామం అంతా కూడా ఈ మహాగణపతి నామమే. నిన్న సాయంత్రం నుంచి మీరు చూసుంటారు, నిన్న సాయంత్రం మీడియాను పెట్టి కూడా టెస్ట్ వదలడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు అయ్యేంతవరకే కాకుండా కంటిన్యూస్గా ఇది ఇక కొనసాగుతూనే ఉంటుంది. ఓం గం గం గణపతి నమః అన్నటువంటి స్వరం మాత్రం ఇక్కడ వినపడాలి. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం. ఇక్కడికి రావగానే వాళ్ళకి ఒక భక్తి భావం రావాలంటే ఈ స్వరం వినిపిస్తూ ఉంటే బాగుంటుందని కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా ఈవో గురుప్రసాద్ సార్ చెప్పండి సార్, ఎట్లా చర్యలు తీసుకున్నారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా? ఓ మహాగణపతి నమః. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈనాడు ప్రతి భక్తుడు కూడా స్వామివారికి సునాశంగా వచ్చేటట్టుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనకు భక్తులందరూ వెంచేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులందరూ స్వామివారి చేస్తున్నారు. కాబట్టి మరియు ఇంకా కావాల్సిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రవలసిందిగా కోరుచున్నాం. ఇది మొత్తానికి పవన్ కాణిపాక వినాయక క్షేత్రంలో వినాయక చవితి సందర్భంగా అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేశాము. అందరూ భక్తులు కూడా సవ్యంగా స్వామివారి దర్శన భాగం కల్పించేటువంటి చర్యలు చేపట్టేటువంటి ఒక విషయాన్ని కూడా ఇవాళ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆలయ ఈవో అధికారులు కూడా కావచ్చు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి.